దేశంలోని 67 బొగ్గు గనుల వేల ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ కిషన్ రెడ్డి బొగ్గు గనుల వేల ప్రక్రియను ప్రారంభించారు. ఓ ప్రైవేట్ వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణలోని 67 బొగ్గు గనులకు నేటి నుంచి వేలం నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు. కోలియర్ లిమిటెడ్ వచ్చిన ప్రాధాన్యతనే కేంద్రం సింగరేణికి కూడా ఇస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో సింగరేణిని ఆదుకునేలా ప్రణాళిక రూపొందిస్తామని వివరించారు. 2 బొగ్గు గనులు కేంద్రం దృష్టిలో ఉన్నాయని, ఒడిశా నైని బొగ్గు గనులు కిషన్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దయచేసి ఎవరు కూడా రాజకీయ అందరం కలిసికట్టుగా రాజకీయాలు ఖచ్చితంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని మనం చేస్తాము. కార్మికులకు మాత్రం విశ్లేషిస్తాము. కార్మికులు ఏ రకమైనటువంటి ఆందోళన ఉన్నది. సింగరేణి బ్లాక్, మరొక కంపెనీ బ్లాక్, మరొక ఎల్లబొంత బ్లాక్ రాష్ట్రానికి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడబడి బొగ్గు గనుల వేలాన్ని ఉపయోగించుకోవాలని ఆ ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణికి మాట్లాడాలని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సత్తపల్లిలో 3, కొయ్యగూడెంలో 3 బొగ్గు గనులు ఉన్నాయని చెప్పిన భట్టి ఆ బొగ్గు గనులను కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. సింగరేణికి బొగ్గు గనుల వేలంలో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు భట్టి విక్రమార్క వివరించారు. ఆక్షన్ లేకుండా బ్లాక్స్ ని గోదావరి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్న అన్ని బ్లాక్స్ ని సింగరేణికి కేటాయించి ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా వచ్చి ప్రధానమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్పాం. సింగరేణిని గవర్నమెంట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆర్థిక మిగతా సహజ వనరుల అన్ని కూడా తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యతగా ఈ ప్రభుత్వానికి తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో 2 క్యాంటీన్లను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. అమ్మ చేతి వంటల నాణ్యత పాటిస్తూ వంటలు వడ్డించాలని మహిళా సంఘాలకు మంత్రి కోరారు. 2 ఏళ్ల జిల్లాకు 5 చొప్పున 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నట్లు సీతక్క పేర్కొన్నారు. ఏం చేసినావు? గట్ట కొట్టద్దు చున్ను, పాపం అది. ఎవరి డాడీ? ఎవరి డాడీ? వాళ్ళంటే ఎవరు? చీమ డాడీయా? వస్తాడు, నేను తిడతాడు. ఇంకెక్కడి నుంచి వస్తాడు? బయట నుంచి. బాపట్ల జిల్లా చిరాలలో సుచరిత అనే మహిళ హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి మంగళపూడి అనితను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని చెప్పారు. దర్యాప్తులు అలసత్వం లేకుండా జాప్యం జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో నిపుణులపడిన హోంమంత్రి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. తిరుమలరావు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి నిపుణులపాలెం ఘటనపై ప్రాథమిక సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చంద్రబాబు డీజీపీని ఆదేశించారు. త్వరలోనే పోలీసు శాఖ ప్రక్షాళన ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలను తీసుకున్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించి ఉదయం 7:50 డీజీపీగా సంతకం చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. 1989లో బ్యాచ్ ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ సిపిగా పనిచేశారు. ఎస్ఐబి, సిబిఐ, సిఐడి చీఫ్ గా పనిచేసిన ఆయన తర్వాత విజయవాడ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రైల్వే ఏడీజీగా